వెల్కమ్ టు ANTV AP చిత్తూరు జిల్లా వికోట మండలం వికోటలో అశ్వత్ నారాయణ ANTV AP యూట్యూబ్ ఛానల్ అయితే ప్రారంభించేశారు. చిత్తూరు జిల్లా వికోట మండలం కుంబార్లపల్లిలో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజావేదికలో ఇది మన ప్రభుత్వం సంక్షోభంలోనూ సంక్షేమం కార్యక్రమంలో పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు పాల్గొన్నారు. శనివారం ఉదయం వికోటకు చేరుకున్న ఆయనకు టీడీపీ స్థానికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బాలేంద్రపల్లికి చేరుకోగానే గజమాలతో ఆయనకు సన్మానం చేశారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. రైతాంగానికంతా కూడా గత ప్రభుత్వంలోనే మనం కోల్డ్ స్టోరేజ్ శాంక్షన్ చేశాం. అది కమ్ముల పైన నిలబడింది. ఈ రోజు ఈ 100 రోజుల్లో మళ్ళా 8 కోట్ల రూపాయలతో ఆ కోల్డ్ స్టోరేజ్ ని పునఃప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇకపోతే ముఖ్యంగా ఈ ప్రాంతం మొత్తం మీ అందరి ఆలోచనలు వికోటకు సంబంధించినటువంటి బైపాస్ రోడ్డు. ఈ బైపాస్ రోడ్డు మన ప్రాంతం నుంచి వస్తే ఈ ప్రాంతంలో మనకున్నటువంటి భూముల విలువలు పెరగడం గాని, ఇక్కడ మీకు ఉన్నటువంటి ఆర్థిక పరంగా ఉపాధి పరంగా అవకాశాలు పెరుగుతాయనేటువంటి ఆలోచనతో గత ప్రభుత్వంలో అలైన్మెంట్ ఇటు తీసుకొస్తే ఈ కొత్త ప్రభుత్వం రాష్ట్రం వచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి పూర్తిగా కూడా దాన్ని కర్ణాటకకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. అందుకే అధికారం వచ్చినటువంటి 100 రోజుల్లో మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం, అదే విధంగా మరి కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, దాన్ని కూడా కార్యాచరణ తీసుకొచ్చి
ఖచ్చితంగా యువతల పక్కనే చేయాలనేటువంటి ఆలోచన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందుండి చేస్తా ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా. పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. మొట్టమొదటగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదో రకంగా కంట్రోల్ చేయాలని మరి కర్ణాటక ప్రభుత్వం నుంచి కుంకి ఏనుగులు తీసుకొచ్చి దాదాపు 16 నుంచి 18 కోట్ల రూపాయలతో మనకున్నటువంటి ముసలిమడుగు ప్రాంతంలో 22 ఎకరాల్లో అక్కడ ట్రైన్డ్ ఎలిఫెంట్స్ ను పెట్టి వీటిని కంట్రోల్ చేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామని చెప్పి సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఇవన్నీ కూడా ఈ తక్కువ సమయంలోనే కంప్లీట్ చేశాం. మన నియోజకవర్గంలో దాదాపు 12.25 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు కానీ, అదే విధంగా 7.5 కోట్ల రూపాయలతో మరి ఏదైతే ఎన్ఆర్ఈజీఎస్ పైన మరి తార్ రోడ్లు కానీ రెండు కూడా శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగిందని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇకపోతే గ్రామాల్లో గత ప్రభుత్వంలో మనం ఏవైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం ఆ రోజు ఇండ్లు శాంక్షన్ చేశామో, పోయిన ప్రభుత్వం పూర్తిగా కూడా దానికి బిల్లులు నిలిపేసింది. ఆ బిల్లులన్నీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకోవడమే కాకుండా మీకు ఆ రోజు రూపాయి బిల్లు పడినా ఈ రోజు ఎవరికైనా ఇండ్లు కావాలన్నా పూర్తిగా 100కు 100% సమస్య లేకుండా అందరికీ కూడా ఇండ్లు తీయించేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెస్తాం. రాబోయే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పూర్తి చేసి ఇస్తుందని చెప్పి మీ అందరి దృష్టికి తెస్తూ మళ్ళీ ఒకసారి ఈ యొక్క కుమార్లపల్లి పంచాయతీలో మళ్ళా కూడా ఖచ్చితంగా కూడా మనం సమావేశాలు ఏర్పాటు చేసుకుందాం. తప్పనిసరిగా కూడా వాటినన్నింటినీ కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా కూడా మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు నాకు ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ, ఏదైతే బాలేంద్రపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్తిగా కూడా పేద ప్రజల యొక్క ఆస్తులకు రక్షణ లేకుండా పోతా ఉంది. ఈ రోజు నా భూమి నా పేరు మీద ఉంటుందో లేదో ల్యాండ్ సర్వే గాని భూ హక్కు చట్టం గాని దాని ద్వారా పూర్తిగా కూడా రైతులకు ఆ భూమి పైన హక్కులు పోతాయేమో అని భయంతో గాని ఆ రోజు గతంలో మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ కూడా మనకున్నటువంటి ఆస్తి హక్కు పత్రాలు ఈరోజు మనకు ఇచ్చేటువంటి పత్రాలు మనము చూస్తా ఉన్నాం. ఇది వరకు మనకు ఎప్పుడు పాస్బుక్ వచ్చినా రాజముద్రకు ఉంటుంది. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి బొమ్మేసి మనకు పత్రాలు ఇచ్చేటువంటి సందర్భాన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని రద్దు చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి దాన్ని కూడా ఆచరణలో పెట్టి దాన్ని రద్దు చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. అవే కాదు, ఈరోజు అన్నా క్యాంటీన్లు, గత ప్రభుత్వంలో అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు మనకి ఇక్కడే వీకోట్లో ఒక అన్నా క్యాంటీన్ ఉండేది. ఎప్పుడైనా మనం పల్లెల నుంచి అక్కడికి పోతే ఆ సమయానికి ఆకలి అవుతే అన్నా క్యాంటీన్ పోయి 5 రూపాయలు ఇచ్చి భోజనము టిఫిన్ తినేవాళ్ళం. ఆ అన్నా క్యాంటీన్ కూడా గత ప్రభుత్వం రద్దు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడతగా అన్నా క్యాంటీన్లు ప్రతి నియోజకవర్గంలోనూ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. రెండవ విడతలో మళ్ళా కూడా మన వీకోట్లో కూడా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకునేటువంటి కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పే సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఈ రకంగా ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మనకు చెప్పారో వాటినన్నింటినీ కూడా ఆచరణలోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. మన నియోజకవర్గానికి సంబంధించి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద 147 కోట్ల రూపాయలు ఏవైతే గ్రామాలకి రోడ్లు లేనటువంటి గ్రామాలు ఉన్నాయో వాటన్నిటిని లింక్ చేయడానికి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద 147 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం దాన్ని మరుగున పడేస్తే దాన్ని మళ్ళా కూడా ఫోర్స్ లోకి తీసుకొచ్చి ఈ రోజు ఆ కార్యక్రమాన్ని కొనసాగించే కార్యక్రమం చేస్తా ఉన్నామని చెప్పే సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా.
అలాగే మండల సాధికారులు కూడా వేదిక వస్తుంది కోరడం అనేది. నాకు ఈ అవకాశం కలిపి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అందరికీ నమస్కారం. ఈ నెల 13వ తారీఖున మొగలీఘాట్ లో జరిగిన యాక్సిడెంట్ లో కులుం చింబి వైఫ్ ఆఫ్ కాదర్ భాష అనే ఆవిడ చనిపోయింది. ఆవిడకు ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయల చెక్కు పరిహారంగా వచ్చింది. ఇప్పుడు మన సో మీ అందరూ తప్పకుండా ఏఎన్టీవీ ఏపీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వెంటనే షేర్ చేసేసేయండి. నేను కూడా ఏఎన్టీవీ ఏపీ వీడియోస్ అయితే చూస్తూ ఉన్నాను. చాలా చాలా బాగుంది కంటెంట్ కూడా. అండ్ లైక్ కూడా కొట్టాను అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాను అనమాట. మీరు కూడా లోకల్ వార్తలు కూడా చూడాలంటే యూట్యూబ్లో ఏఎన్టీవీ ఏపీ ఛానల్ని వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఎన్టీవీ ఏపీ. Yeah.